ఉగ్రదాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. ఉగ్రవాదంపై పోరుకు యువదేశం కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉగ్రదాడి పిరికి పందల చర్యగా అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్లో మామూలు పరిస్థితి నెలకొందంటూ ఉత్తుత్తి మాటలు చెప్పడానికి బదులు ప్రభుత్వం జవాబుదారీతనం తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకొని అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. లక్షిత దాడులు మానవత్వానికే మచ్చ అని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇలాంటి పిరికి పంద చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా కూడా చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యను ఖండిస్తూ ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఉగ్రవాద మూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి పట్ల కలత చెందినట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అని పేర్కొన్నారు.
ఘటనపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఎంపీ కె లక్ష్మణ్, మల్లికార్జున ఎంపీ ఈటల రాజేందర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఉగ్రవాద సంఘటన హృదయ విదారకరమైనదిగా చెప్పవచ్చు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో పలువురు పర్యాటకుల మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కాశ్మీర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అవానమీయ చర్య అని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ దాడి అత్యంత దారుణమని, హృదయ విదారకరమైనదని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ తెలిపారు. మరణించిన వారికి ఆర్ఎస్ఎస్ నివాళులు అర్పించింది. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. ఇది మన దేశ ఐక్యత, సమగ్రతపై దాడి అని తెలిపింది. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు తమ విభేదాలకు అతీతంగా ఈ ఉగ్రవాద చర్యను ఖండించాలని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాన్ని నిర్ధారించాలని, ఈ దాడికి కారణమైన వ్యక్తులకు తగిన శిక్ష విధించేలా చూడాలని తెలిపింది. దాడిని ఖండిస్తూ పలువురు నేతలు వీడియోలు కూడా రిలీజ్ చేయగా అమెరికా భారత్కు అండగా ఉంటుందని వైట్ హౌస్ వెల్లడించింది. At this hour of grief and rage, the whole world should come together to show the place of the terrorists where they belong to. Every sane person will condemn this. But now it's not just enough to condemn, but there is a need for action. Everyone should come together and really corner these people who have been indoctrined in such a terrorist mindset. It should be nipped at the bud where such indoctrination is being given wherever it is in the world. Innocent people's lives are being targeted by this inhuman behavior. As I said, the recent terror attacks in Kashmir were discussed, and His Royal Highness Crown Prince conveyed his condolences. Both the leaders strongly condemned this terror attack. His Royal Highness also offered any help that can in this regard. And as you know, India and Saudi Arabia have very excellent cooperation on the issues related to terrorism. And we continue to work together in this issue where both India and Saudi Arabia believe in the similar, as I said. मैं आप लोगों को इतना जरूर बताऊंगी कि वो बांग्लादेश के गैर हिंदू हो या फिर पहलगाम में जिस तरीके से ये पूछकर गोलियां मारी गई टेररिस्ट के माध्यम से गैर हिंदुओं ने, मैं इतना बताना चाहूंगी कि इस देश में भी हिंदुस्तान है और इस देश में भी आप जिसको मानते हैं वो बहुत सारे लोग यहाँ रहते हैं गैर हिंदू, और जो टेररिस्ट मुस्लिम कई लोग काम कर रहे हैं इस पे, उनको मैं इतना ही बताऊंगी
एक जान की कीमत 10 से होगी और 10 जानों की कीमत हजारों से होगी। आप हिंदुस्तान में रहते हैं, ना कि पाकिस्तान में रहते हैं। और इस देश में प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी और अमित शाह जी जैसे गृह मंत्री